హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే ఎంసెట్‌కి సంబంధించినటువంటి కీలక విషయాన్నైతే మీకు చెప్పబోతున్నాను. గాయ్స్, మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే నేను చెప్పబోయేటువంటి విషయం అయితే అర్థం కాదు. సో గాయ్స్, ముందైతే లేట్ చేయకుండా మీరైతే లైక్ చేయండి. గాయ్స్, ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నిన్నైతే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేశారు కదా! సో గాయ్స్, దాంట్లో అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. తప్పుల తడకగా ఆహ్, ఇష్టం వచ్చినట్టుగా కొంతమందికి, అందరికీ అని చెప్పట్లేదు గానీ, కొంతమందికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగే విధంగా అసలు సీటు ఉంటుందో, కన్ఫర్మ్ కాదో అనేటువంటి డైలమాలో ఆహ్, పెట్టినటువంటి పరిస్థితి. అసలు సంబంధమే లేకుండా, ఒకదానికొకటి సంబంధం లేకుండా సీట్లనైతే కేటాయించడం జరిగింది. కొంతమందికి మాత్రమే. వాళ్ళందరికి కూడా డౌట్స్ ఉంటే ఏదైనా మెయిల్ చేయమని చెప్పేసి, లేదంటే నాకైతే మెసేజ్ చేయమని చెప్పేసి నేనైతే వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా సూచించగానే చాలామంది విద్యార్థులైతే నాకు మెసేజ్‌లు చేశారు. వాళ్ళకి అయినంత సాధ్యమైనంతగా నేనైతే రెస్పాన్స్ ఇచ్చాను. ఎట్ ద సేమ్ టైమ్ మెయిల్ పెట్టమని చెప్పేసి కూడా అడిగాను. వాళ్ళైతే మెయిల్ పెట్టాను. అసలు వాళ్ళకొచ్చినటువంటి ప్రాబ్లమ్ మీకు కూడా వచ్చిందా? దయచేసి వస్తే మీరేం చేయాలనే దాని గురించి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూడండి, ముందుగా గాయ్స్, ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది గదా! చూడండి. ఇక్కడ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని ఉంది గదా! ఇక్కడ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అయితే మీరైతే మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఫీజ్ పే చేసి డౌన్‌లోడ్ చేసుకుంటారు గదా! డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి చాలా మందికి. సో, ఆ విషయాలు ఏంటనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇక్కడ చెప్పబోతున్నా, చూడండి గాయ్స్. గాయ్స్, ఇక్కడైతే ఒక మన సిస్టర్, "సార్, ఐ డిడ్ నాట్ హావ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్." ఇక్కడ చూడండి క్లియర్‌గా ఏం రాసిండంటే నాకు మెయిల్ చేసిండు. "ఐ డిడ్ నాట్ హావ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ బట్ దే సీట్ హాస్ అలాటెడ్ విత్ ఎన్‌సీసీ కేటగరీ. వాట్ ఐ వాంట్ టు డూ, వై దే లైక్ దిస్" అని చెప్పేసి, అట్లా ఎందుకంటే తన ఉద్దేశ్యం ఏంటి అంటే, అసలు నాకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ లేదు. వాళ్ళు నాకెందుకు ఇట్లా సీట్ కేటాయించిర్రు అని చెప్పేసి అడగడం జరిగింది. చూసారా గాయ్స్, అసలు ఎన్‌సీసీయే లేని వాళ్ళకి ఎన్‌సీసీలో సీట్ అలాట్‌మెంట్ చేసిండ్రంట. ఇప్పుడు అది ప్రాబ్లమ్ అయితది కదా! వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు ఎన్‌సీసీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి సర్టిఫికేట్ లేదు, ఇది ఫేక్‌గా వచ్చిందని చెప్పేసి క్యాన్సెల్ చేస్తారు కదా! అంటే విద్యార్థి యొక్క సీట్ అయితే ప్రమాదంలో పడినట్టు, అతని భవిష్యత్తే అసలైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థి జీవితం అయితే ప్రమాదంలో పడినట్టు కదా! ఇమ్మీడియేట్‌లీ గాయ్స్, నేనేం చేశానంటే, బై మిస్టేక్ దే అలాటెడ్ సీట్ ఇన్ ద కేటగరీ ఆఫ్ ఎన్‌సీసీ. ఎన్‌సీసీలో తప్పుగా వాళ్ళైతే సీట్ అలాట్ చేసిర్రు. సో, యూ నీడ్ టు సెండ్ మెయిల్ టు కన్వీనర్ ఆఫ్ ఏపీ ఎబ్సెట్. హియర్ ఐ యామ్ ప్రొవైడింగ్ ఈమెయిల్ ఐడీ. అంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఇస్తున్నాను. మీరైతే మెయిల్ చేయమని చెప్పేసి ఇమ్మీడియేట్‌లీ నేనైతే గైడ్ చేయడం జరిగింది. సో, ఇమ్మీడియేట్‌లీ ఆ సిస్టర్ అయితే వాళ్ళకైతే మెయిల్ చేయడం జరిగింది. నా నా వైపు నుంచి కూడా ఎంతమందైతే విద్యార్థులకి ఇలా మిస్టేక్‌గా వచ్చాయో, వాళ్ళందరి తరపు నుంచి కూడా నేనైతే మెయిల్ చేయడం జరిగింది వాళ్ళకి. సో, గాయ్స్, ఇంకొక మెయిల్ చూపిస్తాను నేనిక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి గాయ్స్, మన మిత్రుడు రాజేష్ చేషిండు. "సార్, నాకు ఫస్ట్ ఫేజ్‌లో ఒక యూనివర్సిటీలో సీటొచ్చింది. సో, నాకు ఇంట్రెస్ట్ లేక నేను రిపోర్ట్ చేయలేదు. సెకండ్ ఫేజ్‌లో నా ర్యాంక్ కట్ ఆఫ్ మ్యాచ్ అయ్యేలా కాలేజెస్ పెట్టినా. బట్" చూడండి. "బట్ నాకు బట్ ఇప్పుడు నా సీట్ అలాటెడ్ నాట్ నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. ఏం చేయాలి సార్" అని చెప్పేసని. ర్యాంక్ వచ్చేసి 25,000 అంట. హాల్ టికెట్ నంబరు అన్నైతే పంపించడం జరిగింది. సో, గాయ్స్, చూడండి, వాళ్ళకి 25,000 వచ్చిన తమ్ముడికైతే సీట్ అయితే రాలేదంట. అంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీటుకు మనోడు జాయిన్ కాలేదు. జాయిన్ కాకపోతే సెకండ్ ఫేజ్‌లో అయితే ఖచ్చితంగా రావాలి కదా! ఆ ర్యాంక్‌కైతే రావాలి కదా! చూడు, అలాట్‌మెంట్ అయితే సీట్ అయితే అలాట్ చేయలేదు. సరే, ఇది అన్యాయం కదా! అసలు ఎంత ఎలా సీట్ అలాట్‌మెంట్ చేసిండో చూడండి గాయ్స్. సో, ఇక్కడ నేనేం చేశానంటే, క్యాస్ట్ ఏంటి? అసలు ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ వి కాంట్ డూ ఎనీథింగ్. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏం చేయలేము. క్యాస్ట్ ఏంటి అని అడిగాను. బట్ ఇమ్మీడియేట్‌లీ యూ నీడ్ టు సెండ్ మెయిల్ టు కన్వీనర్ ఆఫ్ ఏపీ ఎబ్సెట్. హియర్ ఐ యామ్ ప్రొవైడింగ్ ఈమెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తున్నా. వాళ్ళకైతే మెయిల్ చేయడం అని చెప్పేసి గైడ్ జరిగింది. ఇమ్మీడియేట్‌లీ నేనైతే హాల్ టికెట్ నంబర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను పెట్టమని చెప్పేసి అడగడం జరిగింది. ఇమ్మీడియేట్‌లీ ఆ డీటెయిల్స్ వస్తే నేనైతే మెయిల్ పెడదాం అనుకున్నా. తమ్ముడైతే పెట్టలేదు అంతవరకైతే. బట్ అయినా కూడా నాకిచ్చినటువంటి ఆ డీటెయిల్స్‌తో ఆ పేరు, ఆ హాల్ టికెట్ నంబర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి ఒక మెయిల్ అయితే చేశాను గాయ్స్. దాని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుందని జెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. సో, గాయ్స్, ఇప్పటికి వరకు ఇద్దరికి ఇలా వచ్చినాయి గదా! నెక్స్ట్ చూడండి గాయ్స్. నెక్స్ట్ మెయిల్ ఏమొచ్చిందో చూడండి. నెక్స్ట్ మెయిల్‌లో వచ్చేసి, "సార్, నాకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అయ్యి ఆహ్, ఫీజ్ చే ఫీ ఫస్ట్ ఫేజ్‌లో సీటే చూపిస్తుంది. సెకండ్ ఫేజ్‌ది చూపించడం లేదు. గాయ్స్, సెకండ్ ఫేజ్‌లో నీకు చూపించడం లేదు" అనంటే నేను ఇక్కడ మెయిల్ రాశాను చూడండి. "ప్లీజ్ హెల్ప్ మీ సార్ ఏదైనా" అని జెప్పేసి రాసిండు. సో, సెకండ్ మీకు వాళ్ళకేందంటే సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే అలాట్‌మెంట్ కాలేదు గాయ్స్, అలాంటి వాళ్ళకి. సో, అది నీకు సెకండ్ ఫేజ్‌లో రాలేదు అని జెప్పేసి చెప్పా. ఇక్కడైతే నేనైతే రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక మెయిల్ వచ్చింది చూడండి. "హలో సార్, ఐ గాట్ 1,09,000
101 అంటే 1,09,101 ర్యాంక్ వచ్చింది ఎప్సెట్‌లో. సో, అండ్ ఐ హావ్ ద స్పోర్ట్ కోటా. ద ప్రయారిటీ నంబర్ 91 ఒక స్పోర్ట్ కోటాలో 91 ఉంది నా సీరియల్ నంబరు. ఇన్ ఫైనల్ ఫేజ్ దే డిడ్ నాట్ అలొటెడ్ మీ ఎనీ సీట్ ఇన్ స్పోర్ట్స్ కోటా. కెన్ యూ డూ ద డీటెయిల్డ్ వీడియో అబౌట్ ద స్పోర్ట్స్ కోటా? ఇన్ దట్ వీడియో ప్లీజ్ సే హౌ మెనీ సీట్స్ ఆర్ అలాటెడ్ ఫర్ స్పోర్ట్స్ కోటా అండ్ హౌ మెనీ సీట్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి అక్కడ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, గాయ్స్ తనకైతే అసలు ఆ స్పోర్ట్స్ కోటాలో మాక్సిమం అయితే సీట్లయితే ఉన్నాయి. మరి తమ్మునికెందుకు రాలేదో నాకైతే అర్థం కావట్లేదు. దాని గురించి నేనైతే మెయిల్ చేయడం జరిగింది. సో, స్పోర్ట్స్ కోటాలో అసలెందుకు మీరు ఈ సీట్ అలాట్ చేయలేకపోయిండ్రు? ఎక్కడి వరకు వచ్చినాయి అనేటువంటి విషయం అయితే నేనైతే అడగడం జరిగింది తమ్ముని గురించి. సో, గాయ్స్ ఇలా చాలా మిస్టేక్స్. నెక్స్ట్ చూడండి ఇంకొకటి మెయిల్ వచ్చేసి చూడండి. రెస్పెక్టెడ్ సార్. సెకండ్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో నాకు గర్ల్స్ ఎన్‌సీసీ కోటాలో సీటు అలాట్‌మెంట్ అయింది అన్నా. కానీ నేను ఎన్‌సీసీ బాయ్‌ని. అంటే ఇప్పుడు నాకు ఏ సీట్ కన్ఫర్మ్ అవుతది? ఏ సీట్ కన్ఫర్మ్ అవుతదా అన్న? అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ద ప్రెజెంట్ అలాట్‌మెంట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫైనల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎన్‌సీసీ అథారిటీ కన్సర్న్డ్ అని జెప్పేసి వచ్చిందని జెప్పేసి అన్నారన్నమాట. అసలు ఒక అబ్బాయికి, ఒక అమ్మాయి ఎన్‌సీసీ కోటాలో ఎలా సీట్ కేటాయిస్తారు? అసలు ఎన్ని మిస్టేక్ చేస్తారు? అంటే విద్యార్థుల జీవితంతోని ఆడుకున్నట్టే కదా! ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు ఇన్ని మిస్టేక్స్ చేసినని జెప్పేసి నేనైతే మెయిల్ చేయడం జరిగింది గాయ్స్. సీట్ కన్ఫర్మ్ అవుతది అని జెప్పేసి అన్నా నేనైతే. ఇఫ్ యూ హావ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు మెయిల్ చేయమని జెప్పేసి మళ్ళీ ఏదైతే నేనైతే గైడ్ చేయడం జరిగింది. వాళ్ళైతే చేస్తాను అని జెప్పేసి అన్నారు. థాంక్స్ ఎ లాట్ అని జెప్పేసి చెప్పడం జరిగింది తమ్ముడు. ఇట్లనే చాలా మెయిల్స్ ఉన్నాయి. ఇలా మెయిల్స్ ప్రతి ఒక్కటి నేను చదువుకుంటూ పోతే అసలు వీడియో చాలా లెంత్ అవుతది. ఇలానే అంటే బై మిస్టేక్‌గా ఎక్కడెక్కడో అసలు అన్ని మిస్టేక్స్ చేసుకుంటూ, చాలా వరకు మిస్టేక్స్ చేసుకుంటూ సీట్ అయితే అలాట్‌మెంట్ చేయడం జరిగింది. దీని గురించి అయితే నేనైతే క్లియర్‌గా అయితే మెయిల్ అయితే రాయడం జరిగింది గాయ్స్. మీ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా నేనైతే మెయిల్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే నాకైతే డీటెయిల్స్ పంపించండి. మీ తరపున నేనైతే మెయిల్ పెడతాను. అంతవరకు నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అని చెప్పేసి చె ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.